మా నాను చిన్నాను. హాయ్ హలో ఎవ్రీవన్ చెప్దామా హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హృదయ రవళి, మై హార్ట్ బీట్, మా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాకు కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. వెల్కమ్ టు వన్ మోర్ సాటర్డే బ్లాగ్. లాస్ట్ వీక్ చెప్పినట్టుగా ఇది లాస్ట్ సాటర్డే పోస్ట్ చేసిన భోగి వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఇది సంక్రాంతి సెలబ్రేషన్ వీడియో. నిజానికి పెద్ద ఆర్భాటంగా ఏం చేసుకోలేదు, ఎందుకంటే ముందు రోజు భోగి, ఆ ముందు రోజు కుడుములు, ఆ సెలబ్రేషన్ అంతా చూశారు కదా. సో అవి రెండు అయిన తర్వాత సంక్రాంతి రోజు చాలా సింపుల్గా మేమే ఇంట్లో వాళ్ళం, అంటే మేము అత్తయ్య వాళ్ళు కలిసి చేసుకున్నాం అనమాట. ఇంట్లోనే ఉండి పొద్దునుంచి పిండి వంటలు పప్పులు అవి తినుకుంటూ ఇంట్లోనే ఉండి సెలబ్రేట్ చేసుకున్నాం. కాకపోతే ఇందులో చిన్న స్పెషల్ ఏంటంటే మా ఇద్దరు రత్నాల్ని కూడా చక్కగా ఒకళ్ళని బుట్టబొమ్మలాగా ఇంకొకళ్ళు పెద్దరాయుడు లెవెల్లో తయారు చేశాను అనమాట. సో ఆ చిన్న సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అనమాట. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేసి ఉండొచ్చు, బట్ వాళ్ళని ప్రత్యేకంగా చూపించాలి, ఇదిగో ఇంత చక్కగా రెడీ చేసుకున్నాను నేను అని మీతో అందరితో కూడా చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి ఇది స్పెషల్గా ఇంకొక వీడియో చేస్తాను అనమాట. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్. వీడియోని ఇప్పటివరకు చూస్తున్నారంటే నచ్చుతుందనే అర్థం కదా. సో చైత్రికాని స్పెషల్ అటైర్లో చూసే లోపే వీడియోని లైక్ చేసేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం డిలే లేకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ వీడియో. చిన్బుజీ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ హ్యాపీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్ చెప్పు, హ్యాపీ 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 చెప్పు, హ్యాపీ 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 చెప్పు చెప్పు. మార్నింగ్ చిన్నమ్మా, హ్యాపీ సంక్రాంతి. ఇది తను ఫస్ట్ సంక్రాంతి అనమాట. సో చైత్రికతో మా సంక్రాంతి నిజంగా చాలా స్పెషల్గా ఉండాలనుకున్నాను. లాస్ట్ టైం చైత్రిక నా కడుపులో ఉన్నప్పుడు మేము మావయ్య గారు వాళ్ళ ఊరికి వెళ్ళాము. యాక్చువల్లీ ప్రతి ఇయర్ అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం సంక్రాంతి అంటే. సో అలా లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాం అనమాట. అక్కడ వాళ్ళ ఊర్లో సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ వీడియో అంతా కూడా నేను లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి, చాలా బాగుంటుంది ఆ వీడియో. నాకు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అంటే, ఓల్డ్ వీడియోస్ అన్ని యూట్యూబ్ రికమెండ్ చేస్తుంటుంది కదా, మీరు అప్పుడెప్పుడో వీడియో చూసి మా భుజం మీద చైత్రిక కనపడలేదు ఏంటి అని అడుగుతున్నారు. నాకు భలే నవ్వొస్తుంటుంది. ఎప్పుడో పాత వీడియోలో చైత్రికని చూపించమంటే ఎలా చూపిస్తాను చెప్పండి. ఆ వీడియో కింద డేట్ ఉంటుంది, అది ఎప్పుడు పబ్లిష్ అయిందో చూస్తే మీకు అర్థమవుతుంది అది ఎప్పుడుది వీడియో అని. సో పాత వీడియోస్లో అభి మాత్రమే కనిపిస్తాడు, చైత్రిక లేదు కనపడలేదు అంటే అది ఓల్డ్ వీడియో అని అర్థం చేసుకోండి. సో అందరికీ కామెంట్స్లో రిప్లై చేయలేక ఇలా వీడియోలో చెప్తున్నాను అనమాట. అండ్ ఇక ఈ వీడియోలోకి వచ్చేస్తే, ఫస్ట్ అయితే ఇలా పొద్దున్నే తనని లేపి కొంతసేపు మామ్ అండ్ డాటర్ టైం అనమాట, కడ్లింగ్ టైం అంటారు కదా, అలా కాసేపు ఇద్దరం టైం స్పెండ్ చేసి, అండ్ నేను ఇప్పుడు నుంచున్న ప్లేస్లో కిటికీ దగ్గర అనమాట. సో ఎండ చక్కగా పడుతుంది, ఆ తెల్లారుజామున ఆ వేడి ఎండ చక్కగా ఉంటుంది కదా, అందుకే అంత మా ఫేస్లు కూడా బ్రైట్గా కనపడుతున్నాయి అనమాట. సో అలా అక్కడ ఫోన్ స్టాండ్ ఉంటుంది కదా, తనకు అది అట్రాక్షన్, నాకేమో వెలుతురు కావాలి కాబట్టి నేను అక్కడ నుంచి ఉంటా. సో ఇద్దరు పర్పస్ సర్వ్ అయిపోతుంది. అలా కాసేపు మీ అందరితో మాట్లాడేసి, అంటే వీడియో రికార్డ్ చేసేసుకుని ఇంకా తనని రెడీ చేసేయాలన్నమాట. ఈ లోపు మా అత్తయ్య పొద్దున్నే లేచి యాజ్ యూజువల్ పొద్దున్నే 4 దాటితే నిద్రే పడుతుంది అత్తయ్యకి. అలా పొద్దున్నే 4ంటికి లేచి వంటలు స్టార్ట్ చేస్తారు. పాయసము, గారెలు, బూరెలు ఏవో ఉంటాయి కదా, అవన్నీ చేసేస్తున్నారు అనమాట. ఏంటి అత్తయ్య పండగ పూట కూడా ఇలా రెస్ట్ లేకుండా పనిచేస్తూనే ఉంటారు పొద్దున్నుంచి అని అనుకుంటూ అలా బయటకు వెళ్ళి చూద్దును కదా, చక్కగా ముగ్గులు కూడా వేసేసారు అత్తయ్య. ఎంత ఫ్రీ హ్యాండ్ లాగా, ఫ్రీ స్టైల్ లాగా వేసేస్తుంటారు అత్తయ్య అయితే. చాక్ పీస్తో చక్కగా వేస్తారు, దాని మీద పూలతో కూడా ఇలా డెకరేషన్ చేశారు. చూసారా, అసలు టైల్స్ మీద ఏమీ కనపడదు, అలాంటిది దీనికి కూడా అత్తయ్య చక్కగా డెకరేషన్ చేశారు. ఏంటి అలా పండగ పూట కూడా పొద్దెక్కేదాకా ఎబ్రాస్ మొహాలు వేసుకుని ఉంటారా అందరూ ఇంటిలి పాది అని అత్తయ్యతో అనిపించుకునే కన్నా ముందే నేను ఫస్ట్ వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట. ఫస్ట్ డే ఫుల్ ఫ్లెజ్గా శారీలో రెడీ అయిపోకుండా ముందు నార్మల్గా డ్రెస్ వేసేసుకున్నాను అనమాట. ఒక కొత్త డ్రెస్ ఒకటి ఉంటే అది, ఎందుకంటే తర్వాత చైత్రికకి అభికి కూడా స్నానాలు చేయించాలి కదా, అప్పుడు కంఫర్టబుల్గా ఉండాలని ఇది వేసేసుకున్నాను. హ్యాపీ పొంగల్ నాను, చిన్ని నాను తగ్గిందాయి, చిన్న బ్లూ నిద్ర అయిపోయిందా? ఇవాళ పండుగ, హ్యాపీ హ్యాపీ సంక్రాంతి. అమ్మ చూడు పాయసం తినేస్తుంది. నీకు ఇవాళ ఏంటి స్పెషల్? మనకి గారెలు విత్ కారం లేని చట్నీ. నేను రెడీ అయిపోయి వచ్చేసరికి ఇద్దరు చక్కగా వాళ్ళ నాన్నతో ఆడుకుంటున్నారు అనమాట.
చిన్నమ్మలు ఇద్దరు నాన్న సంగ ఎక్కారా? అచ్చిబుచ్చి ఎవరెత్తుకున్నారు? చిన్నమ్మలు వాడు వాళ్ళ నాన్నతోటి హాయిగా కాసేపు ఎక్కి మీద ఎక్కి ఆడేసిన తర్వాత వాళ్ళ నాన్న వాకింగ్కి తీసుకెళ్తారు. వాకింగ్ తీసుకెళ్ళి వచ్చేసరికి చక్కగా నిద్రపోయింది బుడ్డిది. అలా చంటి పిల్లలు నిద్రపోతున్నప్పుడు చూడటం ఎంత క్యూట్గా అనిపిస్తారో కదా అసలు. ఆ బుజ్జిది అయితే చక్కగా అందులో స్మైల్ కూడా ఇచ్చింది. భలే క్యాప్చర్ అయింది కదా అనుకున్నాను. మీరు చూడండి ఒకసారి. అలసిపోయి వచ్చింది, వాకింగ్కి వెళ్ళొచ్చి వచ్చింది. నవ్వుకుంటుంది, చింతలు నవ్వుకుంటుంది. దాట్ వాజ్ రియలీ క్యూట్ కదా నిజంగా. సో ఇంకెలాగో బుజ్జమ్మ పడుకుంది కాబట్టి పిల్లలకి ఇప్పుడు స్నానాలు తయారీలు అవ్వవు ఎలాగో అని చెప్పి ముందైతే మనం ఉన్న టిఫిన్లు చేసేద్దామని అత్తయ్య ఇక్కడ అన్నీ వేసేస్తున్నారు. గారెలు పాయసం అంతా చేసేస్తున్నారు అనమాట. తర్వాత ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఇంకా మేము మా పేట పూజ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ ఇలా మా దేవుడు కూడా చూస్తున్నారు కదా, చిన్నది అనమాట. ఆ వినాయకుడి విగ్రహం సందీప్ వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు ఇచ్చారు. సో అది మీకు కనిపిస్తుంది. అండ్ చిన్నగా ఇలా దీపారాధన చేసి పూజలాగా చేసుకున్నాం అనమాట. బుజ్జమ్మ కూడా లేచుంటే చక్క దండం పెట్టుకుని అన్నీ చేసేది. బట్ అప్పటికి ఇంకా నిద్రపోతుంది కాబట్టి మేము కంప్లీట్ చేస్తాం. సో ఇదిగో పాయసం రెడీ అండ్ గారెలు కూడా రెడీ. అవన్నీ పూజ అన్నీ అయిపోయేసరికి బుజ్జమ్మ కూడా లేచింది. పాయసం తినేస్తుందా చెల్లి? చిన్నమ్మ పాయసం తినేస్తుందా? అమ్మలు నచ్చిందా చిన్నమ్మ? ఇంకా పెట్టినానా? అమ్మో చిన్ని తల్లి పాయసం తింటుంది. సో అలా పిల్లలిద్దరితో కలిసి మా టిఫిన్లు కూడా కానిచ్చేసాం అనమాట. ఎంచక్క ఇద్దరిని చెరో పక్క పెట్టుకొని ఆ పెట్టడంలో ఆ టైం స్పెండ్ చేయడంలో భలే క్వాలిటీ టైం అనిపిస్తుంది వాళ్ళిద్దరితోటి. అండ్ ఫైనలీ పండగ రోజు ముఖ్యమైన ఘట్టానికైతే చేరుకున్నాం అనమాట. అదే పిల్లల తయారీ అండ్ ఫోటోషూట్. మా అభిబాబుకు చక్కగా ఒక పండగ వాతావరణం వాటి డ్రెస్లోనే కనిపించేట్టు ఒక పట్టు పంచ డ్రెస్ వేసాను అనమాట. ఎంత బాగుందో నిజంగా. ఒక పెద్దరాయిడ్ లెవెల్లో వాడితో ఒక రీల్ చేయాలని కంకణం కట్టు కూర్చున్నాను ఆ రోజు నేను. బట్ నా తిప్పలు చూడండి, వాడు మామూలుగా బీపీ పెంచలేదు. నిజంగా ఎన్ని టేక్స్ చేసామో స్లో. నా కష్టాలు ఆ పైవాడికే తెలుసు అన్నట్టు నిజంగా అభికి అసలు కెమెరా ముందు నుంచోవడం అంటే చాలా కాన్షియస్నెస్ అనమాట. అస్సలు ఇష్టపడడు. వాడిని బతిమాలి బామాలి ప్యాంపర్ చేసి 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 ప్రిపేర్ చేయాలి. చూడండి నా కష్టాలు మీకు చిన్న చిన్న బైట్స్లో చూస్తే మీకే అర్థమవుతుంది. స్టార్ట్. అలాగా మామూలుగా నడవరా, ఫాస్ట్ పరిగెట్టాలి. అలా కాదు నాన్న, మామూలుగా నడిచిరా. మామూలుగా నడు, స్పీడ్గా స్పీడ్గా నడు, స్పీడ్గా. అదనమాట అట్లుంటుంది మనతోని అన్నట్టు. అభిబాబు నా బీపీని టెస్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఆ టైంలో కనుక బీపీ మిషన్ నాకు కనెక్ట్ చేస్తుంటే సర్రని రైజ్ అయిపోతుంటుంది. బట్ నాకు నేనే కంట్రోల్ చేసుకుంటూ కూల్ అనుకుంటూ పిల్లలంతే అనుకుంటూ సర్ది చెప్పుకుంటూ 1 నుంచి 10 లెక్కెట్టుకుంటూ ఉంటాను అనమాట మా మనసులో. మొత్తానికి ఎలాగోలా కష్టపడి ఒక చిన్న రీల్ అయితే చేయగలిగాను. ఆ పెద్దరాయిడ్ మ్యూజిక్ తోటే చేశానప్పుడు. అది కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి. అలా మా బొల్లి యువరాజు అభిరాముడితో ఫోటోషూట్, కుస్తీ, భేటీ, యుద్ధం, యజ్ఞం ఏ పేరైనా పెట్టుకోండి, అది సంపూర్ణమైంది. ఇక మా బొల్లి యువరాణి చైత్రికమ్మ వస్తుందా. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మల మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. వచ్చిందమ్మ ఏడో ఋతువైపమ్మ, నట్టింట్లో నా నెలవంక ఇక నువ్వమ్మా. ఆ పట్టు పరికిణిలో అచ్చంగా సంక్రాంతి లక్ష్మి ఉన్నట్టే ఉంది కదా చైత్రికమ్మ. దాన్ని అలా ముచ్చటగా తయారు చేసుకుని చూసుకున్నప్పుడల్లా అనిపిస్తుంది నా కళలు ఎలా నెరవేరుతున్నాయి కదా, నేను ఇలా పాప పుడితే ఇలా తయారు చేసుకోవాలి.
ఇంత ముచ్చటగా దాన్ని పెంచుకోవాలి అని ఆ కోరుకున్న కళ్ళన్నీ ఇప్పుడు నెరవేరుతూ నిజమై కనపడుతున్నాయి కళ్ళ ముందు. భలే అనిపిస్తుంది. ఐ నో మీరు కూడా చైత్రికని చాలా ఇష్టపడుతున్నారు. చాలామంది అత్తలు, మామలు, అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు ఎంతోమంది ఉన్నారు చైత్రికకి డై హార్ట్ ఫ్యాన్స్ అని చెప్పుకోవాలి. చూస్తూనే తనకి దిష్టి తీసేసి దీవెనలు కూడా ఇచ్చేయండి. మరి అలా సెపరేట్ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత అసలైన బిగ్ టాస్క్ ఇప్పుడే మొదలవుతుందండి. అది ఇద్దరిని కలిపి ఒక్క ఫోటో తీయటం. దానికి కూడా నేను ఒక షార్ట్ చేశాను. కుటుంబం అంతా కలిసి ఎంత కష్టపడతామో ఒక్క ఫోటో కోసం అని చెప్పి. అలా మొత్తం అందరూ కలిసి కూర్చుంటే ఒక్క ఫోటో అయితే వస్తుందన్నమాట. సో అలా తీసుకున్న ఒక చిన్న మెమరీసే మాకు ఎప్పటికీ అలా గుర్తుండిపోతాయి అనిపిస్తాయి. ఆ సందర్భంలో ఆ టైంలో తీసుకున్న ఫోటో కదా అని. అంతే కదండి, ఏదైనా ఒక సందర్భం జరిగి అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ఎక్స్పీరియన్స్ చేయటం ఎలా సాధ్యపడుతుంది? కేవలం మనం గుర్తు చేసుకోవడం తప్ప చూడలేం కదా. అదే సందర్భాన్ని మనం కళ్ళతోనూ బ్రెయిన్తో క్యాప్చర్ చేయడంతో పాటు ఫోటోలోనో వీడియోలోనో క్యాప్చర్ చేసామనుకోండి, మళ్ళీ చూసుకోవచ్చు, ఆ మూమెంట్ని మళ్ళీ జీవించవచ్చు అంటున్నాను. ఎంతమంది ఒప్పుకుంటారు నాతో పాటు? చాలామంది, ఎగ్జాంపుల్ మా ఆయన లాంటి వాళ్ళు ఫోటోల కోసం విసిగిస్తుంటే ఎప్పుడు చూడు ఫోటోల కోసమే బతికినట్టు చేస్తూ ఉంటావు అని అంటారు అప్పుడప్పుడు. బట్ ఆ మూమెంట్లో వచ్చే ఆ ఒక్క మంచి ఫోటో ఎంత బ్యూటిఫుల్ మెమరీ అవుతుందో నాలాంటి వాళ్ళకే అర్థమవుతుంది. నాతో ఎంతమంది ఏకీభవిస్తారో కామెంట్ చేయండి, చూస్తాను అసలు నాలాగా ఫోటో ఫ్రీక్స్ ఎంతమంది ఉన్నారు అని. అండ్ అదిగో మీరు చూస్తున్నట్టు సంక్రాంతి రోజు కూడా మేమిద్దరం ఆల్మోస్ట్ ట్విన్నింగ్ వేసాము. బ్లూ అండ్ బ్లూ మ్యాచింగ్ వేసాను బుడిదాంతో పాటు. సో అలా మా చిన్నారి సంక్రాంతి లక్ష్మితో కలిసి తన ఫస్ట్ సంక్రాంతిని ఈ విధంగా ఇంట్లో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరైతే ఈ రోజుకి ఇక సెలవండి. నెక్స్ట్ సాటర్డే మరో మంచి వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.